పార్వతీపురం మాన్యం జిల్లా జిమయవలస మండలం చినకుదుమ కుందర తీరువాడ పరజాపుడు తదితర గ్రామాలలో కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యేతో జగదీశ్వరి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏనుగుల వలన పంటలు నష్టపోయిన రైతుల వివరాలు ఎందుకు ఆన్లైన్ చేయలేదని ఫారెస్ట్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత రైతుల ముందు నుండే డిఎఫ్ఓకు ఫోన్ చేసి కురుపాం ఫారెస్ట్ అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. తక్షణమే నష్టపోయిన రైతుల వివరాలు నమోదు చేసుకుని నష్టపరిహారం అందించాలని సంబంధిత ఫారెస్ట్ అధికారులను ఆదేశించారు. ఇంతవరకు వాళ్ళది ఆన్లైన్ లేదంట, ఆన్లైన్ చేయలేదు అనేసి అంటున్నారు. రైతులు ఎవరు కూడా నష్టపోయిన వాళ్ళవి ఎవరు కూడా ఆన్లైన్ చేయలేదు అనేసి అంటున్నారు కురుపాం ఆఫీస్లో. ఇప్పుడు ఎవరెవరు అయితే పంట నష్టపోయిందో అవన్నీ కూడా సర్వే చేయించి ఆన్లైన్లో పెట్టండి ఫస్ట్. మేడం హలో, ఆన్లైన్లో పెట్టేసి ఎవరెవరైతే పంట నష్టపోయారో వాళ్ళకి నష్టపరిహారం అందే విధంగా చేయండి. హలో, ఏం చేస్తున్నారంటే అమ్మ ఏనుగు నిన్న వస్తే బయట తరలించిన ప్రయత్నం చేసేవాళ్ళు. వీళ్ళు ఏం లేదు, మరి పూర్తిగా కుమ్మితే కొమ్మని పోతే పోన రైతు కుమ్మిన రైతులు కుమ్మెత్తాను లేదు, పూర్తి లాస్ అయిపోయిన నష్టపరిహారం ఇస్తానరా అది లేదు. అది ఏమైనా మీరు అది ఆ రైతు నోట్ చేస్తానరా అది వీలేదు. కర్ణాటకలో ట్రైనింగ్ తీసుకొచ్చాను. నేను పవన్ కళ్యాణ్ గారు చెప్పాను, మాట్లాడాను, ఒకటి కాదు అది జరడ్ వైపు కూడా అక్కడ 4 ఏనుగులు, ఇక్కడ 6 ఏనుగులు, మొత్తం కలిపి 10 ఏనుగులు. దీనివల్ల ఇబ్బంది అయిపోతాం. ఆ ఏరియా ఇప్పుడు ఎన్ని రోజులని మీరైనా చెప్పండి. ఒక దగ్గరికి అవి ఏదైపోయాయంటే ఏదో విధంగా మనకి కూడా రైతులు కూడా ఇక్కడ కొద్దిగా వెళ్ళడానికి భయపడుతుంది, ఇబ్బంది అయిపోతుంది. అయినా సరే 4 సంవత్సరాలు అవుతుంది. నేను ముదిలి రామకృష్ణ, నేను నా పొలంలోకి అక్కడ పక్కన చెరువు ఉంది, ప్రతి సంవత్సరము పడుతున్నాయి. నేను కురుపాంలో ఆఫీసులో చూస్తే పేరు కూడా నమోదు కాలేదు. అధికారులు మాత్రము పట్టించుకోలేదు, ఆన్లైన్ చేయడం లేదు. అంటే పేర్లు అప్లికేషన్ 300 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ అప్లికేషన్ ఖర్చు కూడా రైతు నష్టపోతున్నాడు. ఇది మాత్రము చాలా అన్యాయం. పంట కాకుండా అప్లికేషన్ ఖర్చు కూడా మరి పోతుంది. ఆఫీస్కి వెళ్ళా సరే ఆఫీస్లో పేర్లు లేవు, ఆఫీస్లో మా పేర్లు నమోదై లేవు. పంట నష్టం మీరు అప్లికేషన్ ఇస్తాను, అవి చెత్త కుండీలో పడేస్తాను, మీ జీతాలు మీకు వస్తున్నాయి, మేము మాత్రం నష్టపోతున్నాం. మా పంట ఇప్పుడు అమ్మగారు దయించి మరొకలాగా అనుకోకండి, మీరు మా పొలంలో రోడ్డు పక్కనే పొలంలో అడుగు పెట్టండి, 100% పోయిందో లేదో ఒకసారి చూడండి. ఇదే విధంగా 4 సంవత్సరాలు అవుతుంది, నా పొలం పోతుంది. నా పేరు ఎప్పుడో పోయిన ప్రభుత్వం డబ్బులు రిలీజ్ చేస్తారు, పేరు నమోదై లేదు. కుటుంబం ఆఫీసులో పేరు నమోదై లేదు అంటే మీ ఉద్యోగాలు మీ జీతాలు మీకు వస్తున్నాయి, మేము నష్టపోవాలా? రామకృష్ణ ఏం చేస్తారంటే ఏనుగులు వచ్చి నాకు అలవాటు అయిపోయి ఏనుగులు వచ్చి మీరేం చేస్తున్నారు? ఇన్నారేంటి నష్టం జరిగితే ఆ రైతు ఆఫీస్కి ఫారెస్ట్ ఆఫీస్కి వెళ్తే మేడం అన్నది మీ దగ్గర అయితే మీ పేర్లు పూర్తి ఆన్లైన్లో లేవు. డేటా తీయించాను, ప్రభుత్వం ఎప్పుడో రిలీజ్ చేయలేము, కానీ రిలీజ్ చేయలేదు.